గణనామంలో చేరుకుడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలండి. అందరూ బాగున్నారా? సరే, అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువు మనల్ని ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమించినంతగా ఈ లోకంలో మనల్ని ఎవరు ప్రేమించలేదు. ఆయన ప్రేమ తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ. ఆయన ప్రేమ తండ్రి ప్రేమ కంటే మించిన ప్రేమ. ఆయన ప్రేమ భర్త ప్రేమ కంటే, భార్య ప్రేమ కంటే, ప్రియురాలి ప్రేమ కంటే మించిన ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమను గురించి కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చెప్తా, ఆ ప్రేమ మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనాన్ని విచారించదు అని చాలా రకాలైన వివరణ అపోస్తలుడైన పౌలు సంఘానికి ఇచ్చాడు. ఈరోజు మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను. అలాంటి ప్రేమ, ఎప్పుడూ నిలిచి ఉండే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అంతం వరకు. చాలాసార్లు మనం విన్నాం. యోహాను సువార్త 13లో ఆయన ఈ లోకంలో నుండి పస్కా పండుగకు ముందే ఈ లోకంలో నుండి వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు ఎరిగి ఆయన తన లోకంలోనున్న తన వారిని ప్రేమించెను, వారిని అంతము వరకు ప్రేమించెను. ఎవరు ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఇలాగా? 31:3లో శాశ్వతమైన ప్రేమతో ఇర్మియా గ్రంథంలో చెప్పాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, గనుకనే విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు మనం అన్యాయస్తులమైన, ద్రోహులమైన, నమ్మకస్తులం కాకపోయినా కూడా ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మన ప్రేమ అలాంటిది కాదు. ఉన్నప్పుడు ఉన్న మాటలు, లేనప్పుడు లేని మాటలు. బలహీనమైన మనస్సాక్షి మనది. దేవుడు అత్యధికంగా మనల్ని ప్రేమించాడు. అలా ప్రేమించడం ద్వారానే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కోసం బలిగా, అర్పణగా ఇచ్చేశాడు. యోహాను సువార్త 3:16లో చెప్పాడు కదా, ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అది దేవుడు లోకాన్ని ప్రేమించడం అంటే. ఎంత ప్రేమించావంటే, చిన్నప్పుడు సండే స్కూల్ పిల్లల్ని అడిగితే ఒకడు ఇంతని, ఒకడు ఇంకొకడు ఇంతని, ఇంకొకడు వెనకాల లోకాలకు ఎల్లలు చాలనంత ప్రేమించాడు మనం. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చేస్తాం. ఆయన ప్రేమకు ఎల్లలు పెట్టలేం, కొలతలు వేయలేం. అనంతమైన ప్రేమ ఆయన, అనంతమైన ప్రేమ. అందుకొరకు మనం ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. కనీసం దేవుని సన్నిధిలో నిలబడి గణపరచడానికి కూడా మనం ముందుకు రాలేకపోతున్నామంటే ఎంత కృతజ్ఞత లేని జీవితం వచ్చి చూడండి. అందుకే ఈ పాట నేను చూజ్ చేసుకున్నాను ఈరోజు. దాంట్లో మన కొరకు ఎన్ని ఈవులు ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, నివాసం ఇచ్చాడు. అన్ని వేళల్లో ఆయన ఆదుకుంటూ వచ్చాడు. కన్న తండ్రిలాగా, నాన్నలాగా. నేనైతే అక్కడ నా హృదయం చాలా ద్రవించింది. అంత ప్రేమ మా తండ్రిలో చూడలేదేమో నేను అనుకుంటున్నాను. మా నాన్నలో అంత ప్రేమ చూడలేదేమో నేను అనుకుంటున్నాను. మీ సంగతి నాకు తెలియదు. నా ఎడల మా నాన్న చాలా కసిగాను, కర్కశంగా ఉండేవాడు. ఎందుకంటే నా ప్రవర్తన సరైంది కాదు. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సరైన ప్రవర్తన లేకపోయినా ఆయన మాత్రం ప్రేమిస్తూనే ఉన్నాడు. మనుషులు మన ప్రవర్తన వారికి నచ్చకపోతే ప్రేమించరు, వాళ్ళకి ఇంకొక రకంగా అనిపిస్తే మనల్ని ప్రేమించరు. కానీ మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, మనం మంచివారమైనప్పుడు కాదు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మంచి మాట, దయచేసి ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రికలో ఆయన మనల్ని ప్రేమించిన ఆ ప్రేమ ఎలాంటిదంటే, కుమ్మరింపబడిన ప్రేమ ఆయన ప్రేమ. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా 5వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అక్కడ కొట్టేశారా లేదా? పేజీ తిరిగిందా? జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా గమనించండి. మనల్ని ప్రేమించినప్పుడు ఆయన చనిపోవడానికి, ఆయన తను అప్పగించుకోవడానికి ఇక్కడ కారణం చెప్పాడు. మనం మంచివాళ్ళమైనప్పుడు కాదు. మనం ఏమై ఉన్నామంట? పాపులమై ఉండగా. మీరందరూ పరిశుద్ధులై ఉండొచ్చు, కానీ వాక్యం ఏమంటుందంటే, మనం పాపులమై ఉండగా క్రీస్తు మనలను
ప్రేమించి మన కోసం అప్పగించాడు. ఆ పై వచనంలో అంటాడు కదా, 6వ వచనంలో, మనమింకా బలహీనులమై ఉండగా, ఎలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున, అంటే భక్తిహీనమైన జీవితంలో ఉన్నప్పుడు చనిపోయాడు ఆయన మన కోసం. మన భక్తిహీనమైన జీవితాన్ని బట్టి భక్తిపరులంగా, నీతిపరులుగా చేయడం కోసం ఆయన చనిపోయాడు. మన పాపంలో ఉండి పాపస్థితిలో మరణిస్తే నిత్య నరకానికి వెళ్తామని మన పాపస్థితిని తీసివేయడం కోసం పాపము లేని ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన ఇంకా ఏం చెప్పాడో తెలుసా? అందరూ వాక్య భాగాన్ని చూడండి. 10వ వచనంలో అంటాడు, ఏలయనగా శత్రువులమై ఉండగా. చెప్పండి, ఏమై ఉండగా? దేవునికి మనం అన్ని విషయాల్లో మంచిగా ఉన్నాం, స్నేహంగా అని చెప్పగలరా? దేవుడు ఒక వ్యక్తిని ఏమని చెప్పాడంటే, నా స్నేహితుడు అని చెప్పాడు. ఎవరా వ్యక్తి? అబ్రహాముని గురించి అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. మన గురించి చెప్పగలడా దేవుడు? మనం శత్రువులమై ఉండగా కూడా మనల్ని ప్రేమించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఈ మధ్య నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను. దేవుడు మంచివారిని, చెడ్డవారిని అందరినీ ప్రేమించాడు. అందరి ఎడల ఆయన ఉపకారం కలిగిన వాడు. కీర్తన గ్రంథంలో రాశాడు, యెహోవా, చెప్పండి, యెహోవా కొందరికి కాదు. ఎవరు కొందరు అంటున్నారు మరి? నీకు నాకు కాదు, అందరికీ ఆయన ఉపకారే. అందుకే క్షేమంగా ఉంటున్నాం, అందుకే భద్రంగా ఉంటున్నాం, అందుకే ఆయన సురక్షితమైన రెక్కల చాటున మనం కాపాడుబడుతూ ఉన్నాం. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం అంగీకరించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన నుంచి ప్రభు ఏం అడగడు కానీ ఆయన మనకే చిత్తాన్ని ఇచ్చాడు, దాని ప్రకారం నడిస్తే చాలు అనుకుంటాడు ఆయన. మన నుంచి వెండి, బంగారం, లేకపోతే నీ తలనీలాలు అడగడు. ఆమేనండి. నాకైతే చాలాసార్లు అది ఒక బాధ. ఏంటంటే పక్కన వాళ్ళకి ఆ వాసన పడదు. చీచి, మేకపోతులు, చీరిపోతులు కంపు కొడుతుంది ఆ జుట్టు, కానీ దాన్ని తీసుకెళ్లి పనిమాల ఎక్కడిస్తారంటే దేవుడికి ఇచ్చామని చెప్తారు. ఆ కొండెక్కి 3 కత్తెరలేసి 7 కత్తెరలేసి, అలాంటి వాడు ఇక్కడ లేనందుకు స్తోత్రం చెప్పండి. నీ జుట్టు, నీ చీరిపోతులు కంపు కొట్టే జుట్టు ఎవడికి కావాలి? దేవుడు అడుగుతాడా? దేవుడు తీసుకుంటాడా? మీకులాగా ఆయన కూడా ఏమన్నా సవరం వేసుకుంటాడా? అర్థం అవ్వలేదా మీకు? తలనీలాలు ఇచ్చాం దేవునికని. ఎంత అమాయకం! అసలు వాక్య పరిజ్ఞానం లేకపోవడం, ఎన్ని సంవత్సరాలైనా అదే జీవితాన్ని కొనసాగించడం ఎంత విచారకరం. ఎప్పుడు నువ్వు మేల్కొనేది? ఎప్పుడు నీకు పరిహారాన్ని నువ్వు పొందేది? 32లో చెప్పాడు కదా, తన పాపములకు పరిహారము నొందినవాడు, తన దోషములకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని అంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం ఉండి మనం దేవుని సన్నిధిలో ఉండి ఆరాధిస్తున్నామని చెప్పుకోవడం ఎంత విచారం. ఈ వ్యత్యాసమైన మాటలు ఈరోజు నేను వాస్తవంగా ఈ 10వ కీర్తనను దాటేద్దాం అనుకున్నాను, వదిలేద్దాం అనుకున్నాను. ఎందుకంటే విశ్వాసికి ఒక ప్రత్యేకమైన పాఠాన్ని నేర్పే విషయాలు ఏం లేవు. ఈ కీర్తన అంతా ఎవరి గురించి చెప్పబడిందంటే దుష్టుల గురించి చెప్పబడింది. చెప్పండి, ఎవరి గురించి? దుష్టుల గురించి చెప్పబడింది కదా. అసలు మనకెందుకు ఇది? దాన్ని కొంచెం స్కిప్ చేసి 11వ కీర్తనలోకి వెళ్దాం అనుకున్నాను. చాలా బలవంతంగా మళ్ళా ఆదివారం, అంటే ఈరోజు తెల్లవారినాక దాని మీదే మళ్ళా కూర్చోవాల్సి వచ్చింది. దేవుడు ఆగు, ఎలా వదిలిపెడతావు దాన్ని అని మాట్లాడుతూ వచ్చాడు. అందుకే మళ్ళా దాన్ని ధ్యానం చేస్తూ 2 రోజులుగా ఈ రోజు కూడా కూర్చొని కొంతసేపు దాన్ని ధ్యానం చేయడం జరిగింది. మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేమని పరీక్షించుకోవడానికి ఇది మనకు మంచి ఉదాహరణ. ఎలా ఉంటారు వాళ్ళు? వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? దయచేసి ఈ కీర్తనలో 2వ వచనంలో, 3వ వచనంలో, 4వ వచనం ప్రారంభంలో, 13వ వచనం ప్రారంభంలో, 15వ వచనం ప్రారంభంలో ఏమని రాయబడిందంటే దుష్టులు, దుష్టులు, దుష్టులు. తర్వాత ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, లోబులు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వీళ్ళని మనం ఎలా కనిపెట్టవచ్చు? మనలో అలాంటి జీవితం ఉందా అని ఎలా కనుక్కోవాలి అంటే కొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనించండి. అందుకే తప్పనిసరిగా ఈ కీర్తనను వదిలిపెట్టకుండా ధ్యానం చేయాలని నిశ్చయం చేసుకున్నాను.
వీళ్ళ స్వభావ స్వరూప్యం అంతరంగంలో ఎలా ఉంటుందో ఈ కీర్తనలో చాలా మరి వివరంగా దావీదు భక్తుడు చెప్పాడు. అందరూ చూడండి దయచేసి. ఈ 10వ కీర్తనలో 2వ వచనం చూడండి. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. దుష్టుల్లో ఉండే స్వభావం ఏంటంటే గర్వం. చెప్పండి, ఏంటది? గర్వం. దేవుని పిల్లలకి గర్వం ఎక్కడా ఉండకూడదు. అది ఎవరిది లక్షణం అంటే దుష్టుడిది. దుష్టుడంటే కీడు నుంచి వచ్చేవాడు, అపవాది సంబంధి. మనం దేవుని పిల్లలమై దేవుని ఆరాధించేటప్పుడు ఏ కోశాన మనకు గర్వం ఉండకూడదు. యెషయా గ్రంథం ఎప్పుడన్నా 5వ అధ్యాయం చదివితే అక్కడ సియోను కుమార్తెల గర్వాన్ని నేను అడుస్తాను అంటాడు. సియోను కుమార్తెలు అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, దేవుడు కోరుకున్న ప్రజలు, దేవుని ఆరాధించే ఉన్నతమైన పరిస్థితుల్లో నిలబడి ఉన్న ప్రజలు. కానీ వాళ్ళు ఎక్కడో గర్వస్థితిలో పడిపోయినట్టున్నారు. దానికి కారణాలు కూడా ప్రభు చెప్పాడు. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారందరూ కూడా వాక్యం చూడాలని, చదవాలని మీ అందరికీ నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. క్షమించండి. 3వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలో 3వ అధ్యాయంలో 16వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలు మోగించుచున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాద భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను, భూషణములను, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కుళ్ళాయిలను, కాళ్ల గొలుసులను, వడ్డాలములను, పరిమళ ద్రవ్యపు భరిణెలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్ననారుతో చేసిన ముసుగులను, పాగాలను, సాల్వాలను తీసివేయును. ఈ ఈ ఈ అలంకరణలన్నీ కూడా ఎవరిలో ఉంటాయంటే దుష్టుల్లో ఉంటాయి, గర్విష్ఠులు అయిపోయిన వాళ్ళల్లో ఉంటాయి. ఇక్కడ మన స్వరూప్యాన్ని, మన స్వభావాన్ని మనం పరీక్షించుకోవడానికి ఈ కీర్తన చాలా దోహదపడుతుంది అనమాట. దుష్టుడు గర్వించి అంటాడు. ఒక మాట చెప్పన, గర్విష్ఠులకు దేవుడు విరోధి అవుతాడు. చెప్పండి, గర్విష్ఠులకు దేవుడు విరోధిగా ఉంటాడు. మీరు చదివితే అహంకారులను దేవుడు అణిచివేసి దీనులకు కృప అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ మాటలను మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన తర్వాత ఏం చెప్పారంటే, వాళ్ళ అలంకరణ అంతా కూడా తీసివేసి 24వ వచనంలో, అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడు. 24 3వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 24వ వచనం, పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా అనండి. మురుగుడు ఎక్కడ ఉంటుంది? దొడ్డి వెనకాల గుంటలో ఉంటుంది కదా. జాగ్రత్త. ఇలాంటి స్వభావం మనకుంటే రేపు మన ముఖాన్ని ఏం పడుతుందంటే మురుగుడు పడుతుంది. ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మీరు దాని గురించి ఆలోచించండి. ఎంత అవమానకరమైన స్థితి అది. ఇంకా ఏం చెప్పాడు తెలుసా? ఎప్పుడు ఇదే గుర్తొస్తుంది నాకు. నడికట్టునకు ప్రతిగా తాడు, అల్లిన జడకు ప్రతిగా బోడిత అనండి. ఏ తల క్రమంగా ఉన్నాయన్నీ కూడా ఏమవుతాయి? చేయగలడని చెప్పండి. ఎందుకంటే దాన్ని బాగా పొడుగు చేసి, ఇప్పార చేసి, వదిలిపెట్టి తిప్పుతున్నారు కొంతమంది. క్రమంగా ఇప్పుడు ఉన్నాయి కూడా కొంతమందికి ఏమైపోతున్నాయి అంటే ఊరకనే ఊడిపోతున్నాయి. పాపం. అమ్మా ఇటు చూడండి. అలా పెట్టి 2 డబ్బాలు నిండిపోయినాయి. ఊడిపోతాం, కుప్పలు ఊడిపోతున్నాయి. పాపం చాలా మందులు వాడుతున్నారు, చాలా రకాలైన చేస్తున్నారు పనులు. ఎంటుకలు ఊడిపోకుండా ఎట్ట చేయాలి? టీవీలో, అదేం టీవీ కాదు, యూట్యూబ్లో చూసి చర్చలు కొట్టి పాపం ఎన్ని ప్రయోగాలు ఉన్నాయో. కరేపాకు రాసుకొని, మెంతు పొడుం రాసుకొని, ఉసురు పొడుం రాసుకొని, ధనియాల పొడుం రాసుకొని, మిరియాల పొడుం రాసుకొని, ఎన్ని రకాల పొడులు ఉంటే అన్ని రకాల పొడులు రాసుకుంటున్నారు. పైగా ఏ వైద్యం అంట? వంటింటి వైద్యం అంట. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదంట. రకరకాలైన ఫేస్ ప్యాకులు, ఇవన్నీ ఇదంతా కూడా ఈ సియోను కుమార్తెలు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మీరు అక్కడ ఒక మాట గమనించండి. ఏమన్నాడో తెలుసా అండి? ఒకసారి చూడండి. 3వ అధ్యాయంలో
పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడు, నడికట్టునకు ప్రతిగా తాడు, అల్లిన జడకు ప్రతిగా బోడితల, ప్రశస్తమైన వస్త్రమునకు ప్రతిగా గోనె పట్ట. ఎలా ఉంటుంది గోనె పట్ట? గోనె పట్ట ఎక్కడ వేసుకుంటారు? వాకిల దగ్గర కాళ్ళకి వేసుకుంటారు కదా, అలాంటి గోనె పట్ట తగిలిస్తాను అన్నాడు. అది ఎలా ఉంటుందో అంటే, గోనె పట్ట దేనికి చూసినంటే విచారానికి, బాధకు, దేవుని సన్నిధిలో ప్రలాపించడానికి ఉపయోగించేది గోనె పట్ట. అలాంటిది తగిలిస్తానన్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? అందమునకు ప్రతిగా వాత అనండి. ఎక్కడ ఉంటుంది వాత? వాతలు పెడతాం అంటారు కదా, అట్లా అందానికి ప్రతిగా వాత. తర్వాత ఖడ్గము వాతయు ఉండును. ఇలాగా ప్రభు అక్కడ వాళ్ళకున్నటువంటి ఆ గర్విష్టి స్వభావాన్ని బట్టి, వాళ్ళల్లో ఉన్నటువంటి ఏటిని బట్టి వాళ్ళు గర్విస్తున్నారో వాటన్నిటికీ నేను వ్యతిరేకమైన కార్యాలు చేసి వాళ్ళకి గుణపాఠం చెప్తానని చెప్పాడు. అందుకని 2వ వచనంలో అంటాడు, దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. ఈ దుష్టుల స్వభావం ఇలాంటిది అనమాట. 2వది, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు. గడిచిన వారంలో అంటే 9వ కీర్తనలో మరి 16, 17 వచనాల్లో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. యెహోవా 15 కూడా 9వ కీర్తనలో 15, 16, తాము తవ్విన గుంటలో జనులు మునిగిపోయిరి, తాము వడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొని దానిలో చిక్కి ఉన్నారు. ఇక్కడ 2వ వచనం చూడండి, 10వ అధ్యాయంలో, దుష్టులు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కి. అది వాళ్లే, ఇది వాళ్లే కదా. అర్థం కాలేదు మీకు? ఒకసారి చూడండి దానికి దీనికి వ్యత్యాసం. దుష్టులు 9లో 16 చివరి భాగం, దుష్టులు తాము చేసుకొని దానిలో, ఎవరు చేశారు వాళ్ళకి? వాళ్ళు చేసుకున్న దాంట్లో ఒకరోజు వాళ్లే చిక్కుకున్నారు. అదే విషయాన్ని 2వ వచనం 2వ భాగంలో, దుష్టులు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుబడతారు. ఎంత భయంకరం ఇది! కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించాలి, దేవుని వాక్యాన్ని మనం తీసుకోవాలి, ఆ వాక్య ప్రకారం జీవించడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. తర్వాత 3వ వచనం చూడండి, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడదు. చెప్పండి ఒకసారి, ఏం పడతారంట? దుష్టుల్లో ఉండే 2వ లక్షణం ఏంటంటే, వాళ్ళకి మనోభిలాష ఏదొస్తే దాన్ని బట్టి వాళ్ళు ఏం పడతారంటే అతిశయం. అనండి, అతిశయం అనండి. ఎలా ఉంటది? ఏంది ఏంది నాకేంది, ఏదో మరి రంగు ఉందో, ఎత్తుందో, డబ్బుందో, జ్ఞానం ఉందో, దాన్ని బట్టి వాళ్ళకి ఏమొస్తుందంటే అతిశయం. కొంతమందికి ఎత్తుంటే ఎత్తును బట్టి అతిశయం, లేకపోతే డబ్బుంటే డబ్బును బట్టి అతిశయం, రంగుంటే రంగును బట్టి అతిశయం, వాళ్ళకి జ్ఞానం ఉంటే జ్ఞానాన్ని బట్టి అతిశయం. ఇవన్నీ కూడా రిఫరెన్స్లు ఉన్నాయి చెప్పడానికి, కానీ సమయం లేదు. మనం గర్విష్ఠులుగా అతిశయించే వారంగా ఉండకూడదు. నా వైపు చూడండి, మన అతిశయం ఒకవేళ ఉంటే పౌలు గారు చెప్తాడు, ప్రభువునందు, చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. సరికొట్టలేదు మీరు, హల్లెలూయా. మనం అతిశయపడాలి. ఒకవేళ అతిశయపడితే ప్రభువునందు అతిశయపడాలి. మన బలహీనతల్లో, మన యొక్క ఇరుకులు, ఇబ్బందుల్లో అతిశయపడాలని పౌలు గారు చెప్పాడు. అన్ని పరిస్థితుల్లో ప్రభువునందు మనం అతిశయపడాలి. అంతేగాని ఇల్లుంది, వాకిలుంది, వస్త్రం ఉంది, నివాసం ఉంది, తినడానికి తిండి ఉంది, ఇవన్నీ ఎవరిచ్చారని పాడాం? వందనాలు చెప్పి పాడాం కదా. అవన్నీ ఎవరిచ్చారు నీకు? అందుకో ద్వితీయోపదేశకాండం 28లో 17 అంటాడు, అది మీ సామర్థ్యం కాదు, మీ బాహుబలం కాదు, మీకు సామర్థ్యం కలుగు చేయడానికి, మీకు మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, మీకు భాగ్యం సంపాదించుకోవడానికి ఆయనే మీకు ఆ సామర్థ్యాన్ని కలుగు చేశాడు. చెప్పండి, మనకి ఏదైనా ఉందా అంటే ఆ సామర్థ్యాన్ని కలుగు చేసింది కూడా ఎవరంటే దేవుడే. ఒకవేళ నీకు సామర్థ్యం ఉందనుకో, దేంట్లోనైనా నీకున్న సామర్థ్యం కలుగు చేసింది కూడా ఎవరంటే దేవుడే. అందరూ ఆమేన్ చెప్పండి. అది కూడా నీది కాదు, ఆ సామర్థ్యం కూడా నీది కాదు, ఆ సామర్థ్యం కూడా నీది కాదు. 8వ అధ్యాయం చదువుతారా ఒకసారి?
సమయం చాలదు, కానీ చాలా క్లియర్గా రాయబడిన మాట అక్కడ ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయం దయచేసి 17వ వచనం చూడండి. అయితే మీరు మా సామర్థ్యం, మా బాహుబలం, ఇంత భాగ్యం మాకు కలుగజేసినని అనుకొందురేమో. 18వ వచనం చూడండి. కాగా మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఏలైనగా తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధనను నేటివలే స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగజేసిన వాడు అనండి. భాగ్యం కలుగు చేసుకోవడానికి భాగ్యం కలిగిందంటే ఆ భాగ్యం కలుగు చేసుకునే సామర్థ్యాన్ని కూడా ఎవరిచ్చారు? ఆయనే. ఆయన అంటే ఎవరు? మీ ఆయన కాదు. ఆయన అంటే దేవుడు, ప్రభు. ఆయన అంటే ఎవరి వైపు చూడొద్దు ఈ లోకంలో. నేను చాలా విచారకరమైన విషయాలు, తిండి పెట్టినోళ్ళు, తాగి తిరిగేవాళ్ళు, పట్టి పట్టినోళ్ళు, ఆయన కూడా ఆయన ఆయన అంటా ఉంటారు. విలాసవంతంగా తన పాటికి తాను బతకడం, తినడం, తిరగడం, తాగడం, అదే పరమావధిగా బ్రతుకుతుంటారు కొంతమంది. ఇంకా రెండో ఆలోచన పట్టదు, పిల్లల ఆలోచన పట్టదు, కుటుంబం ఆలోచన పట్టదు, లేకపోతే ఇక విశ్వాస జీవితానికి అసలు వాళ్ళకి సంబంధమే ఉండదు. ఏం జీవితం అది? దేవుడు అందుకే పుట్టించాడా? అందుకే మనల్ని అలాగా సామర్థ్యం కలుగు చేసాడా? వాక్యం చెప్తుంది, నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భాగ్యం సంపాదించుకోవడానికి ఆ సామర్థ్యం ఎవరు కలుగు చేశాడు నీకు? దేవుడే. చదువుకున్నావా? ఆ సామర్థ్యం కలుగు చేసింది ఎవరు? చాలా మంది చదువు దాకా రావాలనుకున్నారు, 10th క్లాసులో ఆగిపోయారు, 7వ తరగతిలో ఆగిపోయారు, 10వ తరగతిలో ఆగిపోయారు, కొంతమంది ఇంటర్లో ఆగిపోయారు. నువ్వు ఇప్పుడు పీజీ దాకా వచ్చావు. చేతులు బాగున్నాయా మీకు? అలా చెప్పకూడదని చెప్పాను నేను. దేవునికి మహిమ కలుగునుగా. పిహెచ్డీలు చేయడానికి దేవుడు కృపించాడు. వాళ్ళందరినీ నువ్వు దాటి ముందుకు రావడానికే కృపించాడు. ఆ సామర్థ్యం ఎక్కడిది? నాదనండి, అనండి. ఎవరైనా అంటారా నాదని? ఆయనే ఆ సామర్థ్యం కలుగజేసిన వాడు. అందుకే మనం మనసారా ప్రభువును స్తుతించాలి. అంతేగాని మా సామర్థ్యం, ఇంకా అక్కడ అంటాడు మా బాహుబలం ఏమీ కాదు. మన బాహుబలం కాదు, మన సామర్థ్యం కాదు, మనకున్న తెలివితేటలు కానే కాదు. అర్థమవుతుందా? నీ సామర్థ్యం కాదు అది. ఏ స్థితిలో మనం ఉన్నామో అది దేవుని వల్లనే కలిగింది. ఎందుకంటే మన తర్వాత చాలా మంది దానికోసం పోరాడే వాళ్ళు ఉన్నారు, ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. అర్ధంతరంగా మధ్యలోనే ఏమైపోయారు చెప్పండి? అయిపోయారు. ఎక్కడ అయిపోయారు? చాలా చాలా వెనుకబడిపోయారు. కానీ దేవుడు నిన్ను అంతదాకా తీసుకెళ్ళాడే. అదేంటంటే ఆ సామర్థ్యం కలుగు చేసింది ఎవరంటే ఆయనే, దేవుడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత స్తుతించినా మనం ఆయన రుణాన్ని తీర్చలేం. 10వ కీర్తనలో ఇంకా కొన్ని మాటలు, అతిశయాలు ఉంటాయి దుష్టులు. తర్వాత లోబులు యెహోవాను తిరస్కరిస్తారు. 4వ వచనంలోకి రండి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుంటారు. వీళ్ళల్లో ఉండే ఇంకొక స్వభావం ఏంటంటే పొగరు. అనండి అనండి అనండి, పొగరు అనండి. ఎప్పుడన్నా విన్నారా? అన్నారా? వరేడికి పొగర పట్టింది అంటారు. ఎప్పుడన్నా విన్నారా? అన్నారా? అసలు మీకు ఆ మాటే తెలీదా? చాలాసార్లు ప్రత్యర్థులు లేకపోతే కాని మాటలు మాట్లాడే వాళ్ళని చూసినప్పుడు ఈ పదాలు వాడుతూ ఉంటారు. దుష్టుడికి ఏముంటదంటే పొగరు ఉంటదంట. చెప్పండి, ఏంటది? పొగరు. ఇదంతా దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మనకి అన్ని కూడా మరి దూరంగా ఉంచుకునే వారంగా మనం ఉండాలి. ప్రియులారా, వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ పొగరెక్కి ఏమనుకుంటారంటే యెహోవా విచారణ చేయడనుకుంటారు. చెప్పండి ఒకసారి. యెహోవా విచారణ అంటే నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఏం కూర్చుంటున్నావో, ఏం తింటున్నావో అనే విషయం దేవుడికి ఏం సంబంధం లేదులే, ఆయన ఏం పట్టించుకోడు, విచారణ చేయడని అనుకుంటున్నారు. మీకు తెలుసా? నరుని గురించి, వాని ప్రాణాన్ని గురించి, వాడు చేసే ప్రతి దాన్ని గురించి ప్రభు ఆదికాండంలో చెప్పాడు, నేను విచారణ చేస్తాను అని. కానీ దుష్టులు ఏమనుకుంటారంట? దేవుడు విచారణ చేయడు. గుర్తుపెట్టుకోండి. పక్కన వాళ్ళకి ఆ మాట చెప్పండి, దేవుడు విచారణ చేస్తాడని చెప్పండి. నువ్వేది చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, ఎట్ట కూర్చుంటున్నావో, ఎట్ట మాట్లాడుతున్నావో, దానంతటికి దేవుని దగ్గర ఏముంది? విచారణ ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్అండర్స్టాండింగ్ లో ఉండొద్దు. కొంతమంది దుష్టులు వాళ్ళ స్వభావం ఏంటంటే యెహోవా విచారణ
చేయడానుకుంటారు. వాక్యంలో చదవగలిగిన మీరు అందరూ చూడండి కొన్ని మాటలు. ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం. త్వరగా మీరు వాక్యం చదివితే గాని నేను టయానికి ముగించడానికి అవకాశం ఉండదు. త్వరగా 9:5 వచనం. మరియు నీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేస్తాను, దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేస్తాను. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని. చెప్పండి, రక్తాన్ని గూర్చి ప్రాణాన్ని గురించి వాళ్ళు చేసే ప్రతి దాన్ని గురించి దేవుడు ఏం చేస్తాడంట? పక్కన వాళ్ళకి చెప్పండి, విచారణ ఉంది. దుష్టులు ఏమనుకుంటారంట? విచారణ లేదు, ఏం లేదు. దేవుడు విచారణ చేయడు అనుకుంటారంట. ఎంత పొరపాటు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకి ఎంత విచారణ ఉంటుంది, అసలు టయానికి రావట్లేదు, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అనే ఆలోచన కొంతమందికి పుట్టింది. ఆఫీస్ ఏదో 5ంటికి 6ంటికి అయిపోయింది, అప్పటి నుంచి లెక్కలేస్తా ఉంటారనమాట. ఈ టైంలో ఎక్కడి నుంచి అక్కడికి రావాలి, ఎక్కడున్నాడు, అసలు నువ్వు ఇంటికే వస్తున్నావా, ఎక్కడికి పోతున్నావా అని ప్రశ్నలు కొంతమంది. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. వీళ్ళకి ఏముంటది? భార్యగా విచారణ. అసలు మా ఆయన నేరుగా ఆఫీస్ నుంచి ఇంటికే వస్తున్నాడా, మధ్యలో ఏడన్నా తోముల కింద కానీ అక్కడ ఏమన్నా సప్టాల మీద ఏమన్నా కూర్చుంటున్నాడా, రేత్రి ఏమన్నా మీటింగులు పెడుతున్నాడా? అలాంటి వాళ్ళు ఇక్కడ లేనందుకు స్తోత్రం చెప్పండి. పైగా పక్కన వాళ్ళని అడుగుతారు, ఏంది రావట్లేదు, సరిగ్గా టయానికి రావట్లేదు. పక్కన వాళ్ళని అడుగుతారు, నీకేమన్నా తెలుసా, ఏదో కథేనే, మార్పు జరుగుతున్నట్టుంది. విచారణ చేస్తూ ఉంటారు. మరి దేవుడు విచారణ చేయడా? నీ భార్య గురించి, నీ భర్త గురించి ఎంత విచారణ చేసే జ్ఞానం నీకుంటే దేవుడు విచారణ చేయడా? నువ్వు చేసే ప్రతి దాన్ని గురించి, నీ ప్రాణాన్ని గురించి, నీ రక్తాన్ని గురించి, నువ్వు చర్యలన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే విచారణ చేస్తాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏబు గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ఏబు గ్రంథం 10:7వ వచనం. ఏబు గ్రంథం 31:14వ వచనం. త్వరగా ద్వితీయోపదేశకాండం 18:19వ వచనం. వాక్య భాగం ఏబు గ్రంథం 10:7. మీ చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడూ లేడని ఎరిగి ఉండి నీవేళ నా దోషమును గూర్చి. చెప్పండి, ఏం చేస్తున్నాడంట? మన దోషాల గురించి దేవుడు ఏం చేస్తాడు? విచారణ చేస్తాడు. తర్వాత 31:14 చూడండి. దేవుడు లేచినప్పుడు నేనేం చేస్తాను? అయ్యో, చెప్పండి, ఆయన ఏం చేయబోతున్నాడంట? దేవుడు లేచే టైం వస్తుంది, ఆయన లేస్తాడు, నేనేం చేస్తాను అప్పుడు? మీకు అర్థమవుతుందా? దేవుడు లేచినప్పుడు నేనేమి చేస్తాను? నేనేం చేస్తాను? లేచేది ఎందుకంటే ఆయన విచారణ చేయబోతున్నాడు. చదువున్నాడు. దేవుడు లేచినప్పుడు నేనేం చేయుదును? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఏం చెప్పాలి? మన దగ్గర రేపు జవాబు ఉంటుందా? విచారణలో అన్ని బయటకు వస్తాయి అనండి. విచారణలో పోలీసు విచారించారంటారా? వాడు లాఠీ తీసుకొని వరుస పెట్టి విచారణ చేస్తాడా? మొత్తం బయటకు వస్తాయి. స్తోత్రం చెప్పండి. అర్థం కాలేదు మీకు? మౌనంగా ఉంటే ఊరుకోడు పోలీసు. ఏం చేస్తాడు? ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి వాళ్ళు నిజం. అదే విచారణ అంటే. విచారణ అంటే ఏమనుకుంటున్నారు? మౌనంగా వరకు అయ్యా అమ్మా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావని అడగరు, సరిగ్గా ఎత్తారనమాట. లాఠీ తీసుకొని 1-2 వేయగానే అప్పుడు వరుసగా చెప్తాడనమాట. దేవుడు విచారణ చేసే టైం ఉందని. అప్పుడు నేనేం చేయాలి? ఆయన దగ్గర నేనేం జవాబు చెప్పాలి? నేనేం ప్రత్యుత్తరం ఇవ్వాలని ఏబు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 18-19వ వచనంలో ఇంకొక మాట ఉంది. త్వరగా ద్వితీయోపదేశకాండం 18-19వ వచనం. అతడు అంటే ప్రవక్తను గురించి మాట్లాడుతా, అతడు నా నామమును చెప్పు, నా మాటలు వినని వానిని. చెప్పండి, దేవుని మాటలు వింటున్నట్టే ఉండి వినకుండా హృదయాల్లోకి స్వీకరించకుండా ఉండేదాన్ని గురించి కూడా దేవుడు ఏం చేస్తాడంట? పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని వాక్యాన్ని విని దాన్ని అవలంబించకుండా మన ఇష్టానుసారంగా ఉంటే దాని గురించి దేవుడు ఏం చేయబోతున్నాడంటే విచారణ. దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత నీలో ఉంది, ఆ వాక్యానికి ఎంత లోబడుతున్నావు, ఎంత విధేయత చూపుతున్నావు, దాని గురించి దేవుడు ఏమంటున్నాడంటే నేను విచారణ చేస్తాను. జాగ్రత్త. కనుక దుష్టులు ఏమనుకుంటారంటే గర్వించి వాళ్ళు పొగరెక్కి యెహోవా విచారణ చేయడం అనుకుంటారు. 4వ అధ్యాయం 4వ వచనంలో 2వ భాగం. దేవుడు లేడని చెప్పండి. దేవుడు
లేడని. వీళ్ళు అసలు ఈ మాట మాట్లాడే వాళ్ళు ఎవరంటే, కీర్తన గ్రంథం 14 మొదటి వచనంలో చెప్పాడు ఆయన. కీర్తన 14 మొదటి వచనంలో దేవుడు లేడని అనుకునేవాడు ఎవడంటే బుద్ధిహీనుడు. చెప్పండి, దేవుడు లేడు అనుకునేవాడు ఎవడు? బుద్ధిహీనుడు అయితే గాని వాడు దేవుడు లేడని చెప్పడు. ఎవరైనా కానీ దేవుడు లేదు, దయ్యం లేదు, ఇవన్నీ అంతే. ఎవరు చెప్పినా వినబాకండి. ఇప్పుడు కొత్తగా ఇలాంటివి చెప్పేవాళ్ళు కూడా వచ్చారు. మనుషులను భయపెట్టడానికే ఇవన్నీ, మనుషులను ఏదో వాళ్ళ స్వాధీనంలోనికి తీసుకోవడానికే ఇవన్నీ అని చెప్పేటోళ్ళు కూడా బయలుదేరారు ఇప్పుడు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? జాగ్రత్తగా చదవండి, ఆ వచనాన్ని చదవండి. దేవుడు లేడని చెప్పండి. దేవుడు లేడంటే యథేచ్ఛగా ఏ పనైనా చేస్తారనమాట. అలాంటి వాళ్ళని గురించి బుద్ధిహీనులని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఎల్లప్పుడూ మన జీవితంలో మనం చేసేవన్నీ కూడా ఆయన గమనిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అనుకుంటారంట దేవుడు లేడని చెప్పుకుంటారు, కానీ దేవుడు ఉన్నాడని నేను కొన్ని రిఫరెన్స్లు చెప్తాను చూడండి. రోమాపత్రిక దయచేసి త్వరగా 8వ అధ్యాయం 34వ వచనం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, దయచేసి హెబ్రీ పత్రిక 2:24వ వచనం, నిర్గమాకాండం 3:14వ వచనం ముందు చదవండి. నిర్గమాకాండం 3:14. అక్కడ మోషే అంటాడు, ప్రభా నేనేం చెప్పాలి ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి? నన్నైతే వీళ్ళని తీసుకెళ్ళమంటున్నావు కానీ, నడిపించమంటున్నావు కదా, అసలు నీ పేరేంటని అడిగాడు. అనండి, నీ పేరు ఏంటారు? ప్రభా అన్నాడు. ఉన్నవాడిని అన్నాడు. అందరు ఆమెనండి. ఆయన పేరేంటి? అందరూ చెప్పండి, ఉన్నవాడు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? దేవుడు లేడు అనుకుంటున్నారు. ఇది ఎవరు అనుకునేది? ఇది గర్విష్టి వాళ్ళు. దేవుడు లేడని ఎప్పుడు అనుకోకూడదు. వాక్యం చెప్తుంది ఆయనే అసలు. ఆయన ఎలాంటి వాడు అంటే వాక్యం చెప్తుంది ఆయన ఉన్నవాడు. ఏం చెప్పాడండి నిర్గమాకాండంలో 3:14లో ఏం చెప్పాడు? అందుకు దేవుడు మోషతో చెప్తున్నాడు, ఆయన నేను ఉన్నవాడను. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? రోమాపత్రికలో 8:34 చూడండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వన కూర్చున్నవాడు, ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపన దేవుని కుడిపార్శ్వాన ఉన్నవాడు ఆయన కుడిపార్శ్వాన ఉన్నవాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం త్వరగా. ఆయన అన్నిటికంటే, అందరూ చెప్పండి, ఆయన అన్నిటికంటే. ఇప్పుడు ఉన్నవాడు ఇక్కడ ఉన్నవాడు కాదు, ఈ సందర్భంలో ఉన్నవాడు కాదు, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. అది హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 7:24 వచనం. ఆయన నిరంతరము అంటే ఆయన ఉనికికి మార్పు లేదు. చెప్పండి, ఆయన నిరంతరము ఉన్నవాడు. అప్పుడు వచ్చి కనపడి మాయమైపోడు. ఆయన ఉన్నాడు, నిరంతరం ఉంటాడు. ఆయన సర్వ సృష్టికర్తగా ఉన్నాడు. ఉన్నవాడిని చెప్పాడు ఆయన. గంభీరంగా అందరూ స్తోత్రం చెప్పండి. ఉన్నవాడిని ఆయన చెప్తే వీళ్ళేమంటున్నారు? దేవుడు లేడని ఎలా చెప్తారు? ఎందుకంటే వాళ్ళలో ఏమి లేదు, బుద్ధి లేదు. బుద్ధిహీనంగా బ్రతికే జీవితం. దేవుడు ఉంటే ఇలా ఎందుకు వస్తాయి, అలా ఎందుకు వస్తాయి, ఇవన్నీ నాకే ఎందుకు వస్తాయి? ఎంత భయంకరం అది. దేవుడు లేకపోతే ఇప్పుడు దాకా నువ్వు ఉండే వ్యక్తివేనా? నువ్వు జీవించే వ్యక్తివేనా? అసలు నీ జీవితం ఉండేదా? ఆయన ఉన్నవాడు గనుక, ఆయన సర్వాంతర్యామి గనుక, సర్వ సృష్టికర్త గనుక నిన్ను ప్రేమిస్తూ, నిన్ను ఆదరిస్తూ, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. 2 చేతులు ఎత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి. తర్వాత 3వది, వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, దయచేసి 5వ వచనంలో మొదటి భాగం 5వ వచనం 10వ అధ్యాయంలో 5వ వచనం, వారు ఎల్లప్పుడూ భయం అనుకొని అనండి. గర్విష్ఠుల్లో ఉండే ఇంకొక లక్షణం ఏంటంటే, వీళ్ళు భయం అనుకుంటారు. భయం ఉండదు వీళ్ళకి. ప్రార్థన భయం ఉండదు, ఆరాధన భయం ఉండదు, దేవుని భయం ఉండదు, వాక్య భయం ఉండదు, ఏ భయం ఉండదు, ఎవరి భయం ఉండదు. భయం లేని జీవితాన్ని కొనసాగిస్తారు. మీకు జ్ఞాపకం ఉందా? అబద్ధం చెప్పాడు సారాని గురించి. ఇస్సాకు చెప్పాడు అబద్ధం. ఎందుకు అలా చెప్పావయ్యా అంటే, ఆమె నా భార్య అని తెలిస్తే ఈ ప్రాంత ప్రజలు చంపేస్తారని. ఏమనుకున్నావు మమ్మల్ని గురించి అంటే, ఆయన అక్కడ అన్నాడు, ఇక్కడ ఉన్న ప్రజలకి దేవుని భయం లేదు. చెప్పండి, మనకు దేవుని భయం ఉందా? వాక్య భయం ఉందా?
ఒకసారి ఆలోచించండి. దుష్టులు ఏమనుకుంటారంటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా భయము మానుకొని ప్రవర్తిస్తారంట. దేవుని పిల్లలు మనం భయం కలిగిన వారంగా ఉండాలి. మనం భయాన్ని మానుకోకూడదు. 20వ అధ్యాయం 11వ వచనం చూడండి, ఆదికాండంలో. అక్కడ ఈ ప్రాంత ప్రజలకు దేవుని భయం అసలు బొత్తిగా లేదంటాడు భక్తుడు. త్వరగా అబ్రహాం ఈ స్థలమందు అక్కడ ఉన్నటువంటి అబీమెలెకు రాజు, అబీమెలెకు రాజు అంటాడు, ఈ ప్రాంతంలో ఏం కనపడలేదు నాకు, దేవుని భయం కనపడలేదు. చూడండి, మన విశ్వాస జీవితంలో దేవుని భయాన్ని కలిగి ఉంటున్నామా? ఎప్పుడు కూడా దుష్టుల్లో దేవుని భయం ఉండదట. వాళ్ళు భయం మానుకొని ప్రవర్తిస్తారంట. మనం భయాన్ని మానకూడదు, భయాన్ని విడిచిపెట్టకూడదు. ఎప్పుడు దేవుని భయం ఉండాలి, వాక్య భయం ఉండాలి. కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు కీర్తన గ్రంథం 4:4 చదవండి. కీర్తన 119, 120 వచనం చదవండి. భయము నంది చెప్పండి. పాపం చేయడానికి ఏం చేయాలా? భయపడాలా. పాపం చేయకుండా ఉండటానికి భయపడాలా. యథేచ్ఛగా భయం లేకుండా ముందుకెళ్తే నీ జీవితం పాపంలోకి వెళ్ళటం నిత్య నాశనానికిను నిత్య నరకానికి వెళ్ళిపోతుందనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు దేవుని పిల్లలు. భయం మానుకొని ప్రవర్తించే వాళ్ళు తిన్నగా పాతాళానికి వెళ్తారు. ఇక్కడ రాయబడిన మాట అద్భుతమైన మాట చూడండి. భయము నొంది చెప్పండి. భయపడాలి. ఎందుకంటే పాపం చేయకుండా ఉండటానికి భయపడాలి. పాపం చేయాల్సి వస్తే భయపడాలి. అక్కడ అమ్మో నేను ఈ పాపం చేస్తే తర్వాత నా పరిస్థితి ఏంటి, దేవుడు ఊరుకుంటాడా, తగిన శిక్ష వస్తే నా జీవితం ఏమవుతుందని ఆ భయం ఎప్పుడు దేవుని పిల్లలకు ఉండాలి. ఉండును గాక. అందరు అన్నారు ఆమేనని. దేవుని భయం ఎప్పుడు ఉండాలి, అన్ని సమయాల్లో ఉండాలి. బాబు వింటున్నావా? ఎక్కడున్నా ఏ భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకపోతే, భయం లేకుండా నువ్వు ప్రవర్తించే కొద్దీ నీ జీవితం పాడైపోయే అవకాశం ఉంది. దయచేసి 119, 120 వచనం చదివారా? అలాగే సామెతలు 28:14 కూడా త్వరగా. నీ భయము వలన చూడండి, భక్తులు ఏమంటున్నారంటే నీ భయం వలన నా శరీరం. దేవుని భయంతో వాళ్ళు బతికారు కొంతమంది. వాళ్ళని మనం మాదిరిగా తీసుకోవాలి, వాళ్ళని మనం ఉపదేశంగా తీసుకోవాలి. బ్రతుకులు ఉపదేశంగా తీసుకోవాలి. 28 సామెతల్లో 14 వచనంలో ఏం రాయబడింది? ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎవరు ధన్యులు? దేవుని పిల్లలకి ఏ భయం ఉండాలి? నిత్యము భయం ఉండాలండి. అందరూ చెప్పండి. మనకు ఆదివారం భయం వచ్చింది, మిగతా వారాల్లో భయం లేదు, గియ్యం లేదు, దెయ్యం అసలు లేదు. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు. వాక్యం చెప్తుంది నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. అందరూ 2 చేతులు ఎత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి. నిత్యము దేవుని భయం నీలో పనిచేయాలా, మనందరిలో పనిచేయాలా. అప్పుడే మనం దేవుని పిల్లలు. లేకపోతే గర్విష్ఠులకి ఆలోచన వస్తుందంట. వాక్యం చెప్తుంది వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తిస్తారు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనం భయం మానుకొని ప్రవర్తిస్తున్నాం అంటే ఏమొచ్చింది మనకు అర్థం? గర్వం వచ్చింది, దుష్టులం అయిపోయాం మనం. అందువల్ల అలాగ ప్రవర్తించడానికి కారణం అవుతున్నాం. ఇంకా కొన్ని మాటలు చెప్తాను త్వరగా. వాక్య భాగం చూడండి. 2 కొరింథీ పత్రికలో 7:7 చూడండి. 2 కొరింథీ పత్రిక 7:7, ఫిలిప్పీ పత్రిక 2:12. త్వరగా కొరింథీ 2వ పత్రిక 7:7. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మల్ని ఆదరించాను గనుక నేను ఎక్కువగా సంతోషించింది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఫిలిప్పీ పత్రిక 2:12 చూడండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారం. నా వైపు చూడండి. సంఘంలో ఉన్నప్పుడు, సేవకులు ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను. చెప్పండి ఆ మాట పక్కన వాళ్ళకి చెప్పండి. ఎట్లా కొనసాగాలి మన రక్షణ జీవితం? భయముతోను వణుకుతోను. ఎక్కడున్నా సరే
దేవుని భయం, ఆ వణుకుతో మనం మన విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దేవుని భయం లేకుండా ప్రవర్తించావంటే నువ్వు గర్విష్ఠుడివి, దుష్టుడుగా మార్చబడి దుష్టుడికి పొందే ప్రతిఫలం పొందుతావు. దుష్టుల ఆలోచన చొప్పున, అందుకే నడవద్దన్నాడు కీర్తన మొదట్లో ప్రారంభించి, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఆ తర్వాత చివరి వచ్చిన అన్నాడు, దుష్టుల మార్గము నాశనమునకు తీసుకెళ్తుంది. అలా తిన్నగా వెళ్ళి 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 ఎక్కడికి వెళ్తారంటే నాశనంలోకి వెళ్తారు. ఎంత భయంకరం! దేవుడు దీని నుండి మనం తప్పించి దూరపరచును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తర్వాత ఆరో వచనంలో వాళ్ళు ఇంకొక మాట చెప్పారు. అదేంటంటే, మొదటి మాట, మేము కదల్చబడం, తరతరములకు ఆపద చూడం అని వారు తమ హృదయాల్లో చూడండి, దుష్టులకి ఏమో ఆలోచన ఉంటుందంటే, మేము అసలు ఆపద చూడం. నాకు ఆపద రాదన్న వాళ్ళు చేయొద్దండి. దేవుని పిల్లలకు కూడా ఆపదలు వస్తాయండి. భక్తిహీనులకు ఇంకెక్కువ వస్తాయి. దేవుని పిల్లలకు అనేకం వస్తాయి, కానీ దేవుడు వాటన్నిటిలో నుంచి ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆ రిఫరెన్స్లు చెప్పొచ్చు, నేను టైం చాలదని నేను ఆలోచిస్తున్నాను. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ చూడండి, మనం కదల్చబడకపోవడానికి మన జీవితం ఎలాంటిదంటే నీడ లాంటిది. కదల్చబడినని ఎలా చెప్తారు? దుష్టుడు అలా చెప్తాడని కీర్తనకారుడు చెప్పాడు. దయచేసి 6వ వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29లో 15వ వచనంలో మానవ జీవితాన్ని గురించి దావీదు భక్తుడు, కీర్తనకారుడు తన జీవిత కాలంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన బ్రతుకు ఎలా ఉంటుందో ఒక వివరణ ఇచ్చాడు. ఒకసారి చూడండి 29 దయచేసి 15వ వచనం. మా పితరులు అందరి వలె మేము కూడా నీ సన్నిధిని అతిథులము, పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలం అనండి. నీడ ఎంతసేపు ఉంటుంది? నువ్వు నుంచోని అక్కడే ఉండు, నీడ ఉంటుందా నీ దగ్గర? ఇంటి నీడ ఉదయాన్ని చూసినప్పుడు ఎంతో దూరం కనపడుతుంది. తర్వాత క్రమంగా ఏమైపోతా ఉంటుంది? వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత అసలు కనబడదు. వాక్యం చెప్తుంది, మా బ్రతుకులు ఈ లోకంలో ఎలాంటివంటే నీడ అంతా అస్థిరం. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మేము అసలు కదల్చబడం, పునాదులు వేసుకొని ఉంటాం, ఇక్కడే స్థిరంగా ఉంటాం, ఇక్కడే అలా ఉంటాం, ఇలా ఉంటాం. లేదు, మన జీవితం చాలా అల్పమైంది. ఏది లోకంలో మనకు అసలు శాశ్వతం కాదు. దేవుడు కృపిస్తే బ్రతుకుతాం, దేవుడు పిలిస్తే ఆయన సన్నిధిలో నిలబడతాం. అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. మనం నిన్నటి వారం అని వాక్యం చెప్తుంది. మనం నిన్నటి వారం కాబట్టి మన జీవితాల్లో కదల్చబడము, తర్వాత ఆపద చూడము అని అనొద్దు. పౌలు గారు చాలా చెప్పాడు అనేక సార్లు, ఎన్నో రకాలైన ఆపదల్లో నేనున్నాను. దేవుని పిల్లలకు కూడా ఆపదలు వస్తాయి. బైబిల్ నుండి చదవగలిగిన వారు జాగ్రత్తగా వాక్యం చదువుతారా మీరు? దయచేసి ఏబు గ్రంథం 18 అలాగే 11, 12 వచనాల్లోను, తర్వాత కీర్తన గ్రంథం 34 9వ వచనం చూడండి. త్వరగా. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయను. భయములు వెంటాడి తరుమును, వారి బలము క్షీణించిపోవును, వారి కూల్చుటకు. అమ్మ ఏం చేస్తుందంటే ఆపద? చెప్పండి. పరిమితులు లేకుండా దుష్టులుగా మారిపోతే, గర్విష్ఠులుగా మారిపోతే వాళ్ళ కోసం అంట ఏం రెడీగా ఉంటుందంట? ఆపద. కాబట్టి ఆపదలో వీళ్ళేమంటున్నారు? మేము అసలు ఆపద చూడం. ఎన్నోసార్లు ఒకసారి నేను కూడా అనుకున్నాను, ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో బండి నడుపుతున్నాను, ఎక్కడ పడలేదు, ఎక్కడ నన్ను తగలలేదు, నేను కూడా ఎవరికి తగలలేదు అనుకున్నాను. మొన్న మధ్య ఒక 5-6 నెలల కిందట గుంటూరు నుంచి వస్తుంటే కరెక్ట్గా ఆ బొమ్మల సెంటర్ కాడికి వచ్చిన తర్వాత వెనకాల నుంచి వచ్చినోడు గుద్దితే ఎట్టబడ్డామో తెలియదు, కానీ దేవుడు చిన్న గీత కూడా పడకుండా లేవనెత్తాడు. అద్భుతం అన్నమాట అది. పాస్టమ్మ ఒక పక్క పడింది, నేను ఒక పక్క పడ్డాను. ఆ మనసులో చాలా సార్లు అలా అనుకుంటా వచ్చేవాడిని. అప్పుడు అనిపించింది, ప్రభువా నువ్వు ఉన్నావు, స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. నేను భలే స్తుతించాను ప్రభువుని. ఎందుకంటే మనం ఎప్పుడు ఇలా అనుకోకూడదు. ఆపద దేవుని పిల్లలకు కూడా వస్తుంది. చెప్పండి, ఆపదలు రావన్న వాళ్ళ చేతులు ఎత్తండి, నేను రాసుకుంటాను మీ పేరు. దేవుని పిల్లలకు కూడా ఆపదలు వస్తాయి, చాలా ఆపదలు వస్తాయి. అక్కడ ఏం రాయబడిందో చదువుతారా మీరు? కీర్తన గ్రంథంలో త్వరగా 34 9వ వచనం, 19వ వచనం, 34 19. అమ్మ ఎవరికి? భక్తిహీనులకు కాదు, నీతిమంతులకు కలుగు. నీతిమంతులకు కూడా ఏమొస్తాయి?
ఆపదలు వస్తాయి. కానీ వీళ్ళు ఏమంటున్నారు, అసలు మేము కదల్చబడము, అసలు మేము ఆపదే చూడము. తప్పు. అది దుష్టుల సంభాషణ, దుష్టుల వైఖరి. అది వాళ్ళలో ఉన్న పొగరు పట్టిన మాటలవి, అది గర్వం అది. కానీ వాక్యం ఏముంటుందంటే ఆపద వారి కోసం అంట పొంచి ఉంటుందంట. అంటే ఎక్కడ పట్టుకుందాం అని నాకు అప్పుడు అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే వాడు అసలు తగిలిన తర్వాత వెనక్కు కూడా చూడకుండా భయపడిపోయి రే అన్నా కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు అన్నాడు. ఆహా, మన దారిలో మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా తగిలి ఆపద మన ముందుకు వస్తుంది, మన దగ్గరకు వస్తుంది, మన మీదకి వస్తుంది. చెప్పండి, నేను చెప్పండి. మనం జాగ్రత్తగా మనం మెయింటైన్ చేస్తున్నా, మనమే తప్పు చేయకపోయినా ఆపద ఎలా ఉంటుందంటే పొంచి ఉంటుంది. ఎంత భయంకరం అది, మాటలు గమనించారా? కాబట్టి ఆపద చూడమని దుష్టులు అనుకుంటున్నారు, మేము కదల్చబడమని వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత పౌలు గారు కూడా చెప్పాడు, నేను ఎన్నో ఆపదలు, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఆయనకున్న ఆపదలన్నీ ఒక లిస్టు చెప్పాడు. భక్తుడైనటువంటి పౌలు 14 పత్రికలు బైబిల్లో రాసిన ఆయన ఆపదల్లో ఉన్నానని చెప్పాడు. ఆపదల్లో ఎన్ని ఆపదలు వచ్చినాయి, వాటి అన్నిటిలో నుంచి దేవుడు కాపాడిన విషయాన్ని చెప్పాడు. చదువుతారా? దొరకలేదు. అనేక పర్యాయములు ప్రయాణముల్లోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపద. అనండి ఎవరి వలన? స్వజనులు అంటే చాలాసార్లు మనం నా వాళ్ళు అనుకుంటే వాళ్ళ వల్ల కూడా కొన్నిసార్లు మనకేం కలిగిద్ది చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. ఎవరు నా వాళ్ళు అనుకుంటే వాళ్ళ వల్ల కూడా అయ్యో నమ్మాను నేను, గొంతు కోసారు, తడిగుడ్డ వేసారు అంటారు చాలాసార్లు. జాగ్రత్త, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా నీకు ఆపదలు కలిగిస్తారు. వాక్యం చెప్తుంది, నా స్వజనుల వలన కూడా నాకు ఆపదలు. పడవల్లో, నదుల్లో, తర్వాత దొంగలో చాలాసార్లు. మరి అప్పుడు నడిచే ప్రయాణాలు కాబట్టి దొంగలు ఎక్కడ పడితే అక్కడ వస్త్రాల కోసం, వాళ్ళ దగ్గర ఉండే ఆ నాణ్యాలు ధనం కోసం వాళ్ళని దోచుకునేవాళ్ళు, వస్త్రాలు కూడా దోచుకునేవాళ్ళు. దొంగల వలన ఆపదలు వచ్చిన తర్వాత అన్యజనుల వలన ఆపదలు, పట్టణంలో ఆపదలు, అరణ్యంలో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు. ఇన్ని ఆపదలుంటే ఈ గర్విష్ఠులు లేకపోతే దుష్టులు ఏమనుకుంటున్నారు, మేము ఆపద చూడం. భక్తులు నీతిమంతులే అన్నారు, అనేకమైన ఆపదలు కలుగుతాయి. కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు, చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో దయచేసి 107:6 వచనం, అలాగే సామెతల గ్రంథం 6:15 వచనంలో ఇంకొక మాట రాయబడింది. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి. అందరూ ఆమేన్ చెప్పండి. ఆపదలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. వస్తాయి జీవితంలో, నీతిమంతునికి కూడా వస్తాయి. పౌలు గారు లాంటి 14 పత్రికలు రాసిన ఆయనకు కూడా ఏమొచ్చినాయి? ఆపదలు. ఎన్ని రకాల ఆపదలు లెక్క పెట్టారా? ఎన్ని ఆపదలు లెక్క పెట్టారా? సముద్రాల్లో, పట్టణాల్లో, దొంగల వలన, నదుల్లో, ప్రయాణాల్లో, స్వజనుల వలన, కపట సహోదరులు, ఇన్ని ఆపదలు చూశాడు ఆయన. ఎన్నో ఆపదలు. దేవుని పిల్లలకు కూడా ఆపదలు వస్తాయి. కాబట్టి దేవుని పిల్లలకు ఆపదలు వస్తే ఏం దేవుడు ఆడున్నాడు, ఇంకా ఆయనకి రక్షణ ఇది, ఆమెకు రక్షణ ఇది అని అనబాకండి. అది బుద్ధి లేని మాట. దేవుని పిల్లలకు కూడా ఏమొస్తాయి? ఆపదలు వస్తాయి. కానీ దేవుడు వాటన్నిటిలో నుంచి ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. 2 చేతులు ఎత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. చివరి మాట అదేంటంటే 10వ వచనం, దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకొనుట ఎలా? అంతేకాదు 11వ వచనంలో దేవుడు మరచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడును చూడు. దేవుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుడు చూడ్డా అనుకుంటున్నారు. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు చూస్తున్నాడు అని చెప్పండి. నాకు చెప్తున్నారేంది? పక్కన వాళ్ళకి కదా చెప్పమన్నాను, దేవుడు చూస్తున్నాడు అని చెప్పండి. ఒక సహోదరి నాకు తెలుసు, ఎప్పుడన్నా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే దేవుడు చూస్తున్నాడు అనేది. నువ్వు కూడా గుర్తుపెట్టుకో అనేవాడిని నేను. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త.
జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే దేవుడు మరిచిపోయాడు. అసలు మరిచిపోతాడా? యెషయా గ్రంథంలో ఆయన ఏం చెప్పాడు? నిన్ను నేను తల్లి మరచినా తండ్రి మరచినా నేను నిన్ను. పక్కన వాళ్ళకి చెప్పండి, తల్లి కొన్నిసార్లు మరిచిపోతుంది. చంటి బిడ్డను తన తల్లి మరుచునా అంటే వారైనా మరుచెద్దురు. నేను సేవకు వచ్చిన దినాల్లో ఒక ఇంట్లో పసిపాప చనిపోయింది, కాలిపోయి చనిపోయింది. ఎలా చనిపోయిందో తెలుసా? ఆమె చక్కగా నీళ్లు తీసుకొద్దామని బోరింగ్ దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు సాయంత్రం పాపకి చక్కగా స్నానం చేయించింది, పౌడర్ రాసింది, మంచి బట్టలు వేసింది. మీకు పిల్లలకేసే దోంతర్లు ఎంతమందికి తెలుసు? గొడుగు లాంటిది ఉంటుంది, ఇలా లాగితే గొడుగులాగా వస్తుంది, అలాంటిది పెట్టింది ఆ పాపకి. ఆ రోజుల్లో కరెంట్ లేని పరిస్థితి, అది ఒక చిన్న గుడిసె. అక్కడ ఆ దీపం వెలిగించి చక్కగా ఆ పక్కన పెట్టింది, చక్కగా దోంతర పెట్టింది. ఆమె నీళ్లు తీసుకోవడానికి బిందె తీసుకొని బోరింగ్ కాడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినాక ఆ పక్కనే ఇంట్లో టీవీలో ఇంపార్టెంట్ సీరియల్లో మ్యాటర్ వచ్చిందంట. వాళ్ళు పిలిచారు, ఇదిగోరా నిన్న టాల్వీచి ఎదురు చూస్తున్నాం కదా, అది రానే వచ్చింది అనగానే ఆమె బిందె అక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళిందంటే టీవీ దగ్గరికి వెళ్ళింది. ఆ సీరియల్లో నిమగ్నం అయ్యి పూర్తిగా మునిగిపోయినప్పుడు పెద్దగా కేకలు వినపడ్డాయి. ఎంతసేపు ఆమె ఉందో అర్థం చేసుకోండి మీరు. ఏం జరిగింది? ఇంతకు ఏం జరిగింది? కేకలు ఎందుకు వినపడ్డాయి అంటే ఆ ఇంట్లో నుంచి పొగొస్తా ఉంది. కారణం ఏంటంటే ఆమె అటు వెళ్ళినాక పిల్లోడు ఉలికిపడి నిద్ర లేచాడు. పిల్ల నిద్ర లేచింది. అలా కాళ్లతో కొడతా ఉంటే ఆ దోంతెర పక్కనే ఉన్న దీపానికి తగిలి ఆ దీపం వస్త్రాల మీద పక్క గుడ్డల మీద పడింది. తర్వాత అసలు చంటి బిడ్డ కదా, ఏం చేయలేని పరిస్థితి. ఆ దోంతెర కాలిపోయింది, ఆ బిడ్డ కింద వేసినటువంటి పక్క కాలిపోయింది, క్రమంగా బిడ్డ కూడా కాలిపోయింది. అది అంత మంట పెద్దదై ఏమైందంటే ఆ ఇంటికి కూడా రూపు అంటుకుంది. ఇంట్లో నుంచి పెద్ద పొగ బయలుదేరింది. దారుణం. ఆ విషయం నేను ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది అది జరిగి, నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఆ తల్లి నీళ్ల కోసం వెళ్ళినప్పుడు ఆ బిడ్డను ఏం చేసిందంటే మర్చిపోయింది. బిడ్డ ఉన్నాడు, బిడ్డ ఉంది అక్కడ, నీళ్లు తీసుకురావడానికి నేను వచ్చాననే స్పృహ లేకుండా బిందె అక్కడ పెట్టి దేంట్లో నిమగ్నం అయిపోయింది. జాగ్రత్త, మీరు పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి ఇక్కడ వదిలిపెట్టి. తుని అనే పట్టణంలో నిన్న మొన్న జరుగుతున్న విషయాలు మీకు ఎవరైనా తెలుసా? ఓ చిన్న పాప వాళ్ళ నాన్న ఎంట పడుతుంటే తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టాడు. వాళ్ళమ్మ పట్టించుకోలేదు. తెలియకోకుండా వాడు ఆ పాప వాళ్ళ నాన్న ఎంట పరిగెత్తిన. అప్పటికి వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. కానీ ఆ పాప ఇప్పటికి 9 రోజులు అవుతుంది, ఎక్కడ ఉందో తెలియలేదు. తల్లి మరచునా వారైనా మరుస్తారా? వాక్యం చెప్తుంది, వారైనా మరచెదరు. కానీ నేను చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. మరువని దేవుడు ఆయన, నిన్ను మరువని దేవుడు. ఎప్పుడు తన జ్ఞాపకంలో నువ్వు ఉంటావు. తల్లి అయినా మర్చిపోవచ్చు, తండ్రి అయినా మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరువనన్నాడు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? దేవుడు చూడండి అక్కడ మీరు 11వ వచనం, దేవుడు 10వ కీర్తనలో 11వ వచనం, దేవుడు మరచిపోయాను, ఆయన విముఖుడై ఎప్పుడు చూడకుండా. అసలు ఎంత పనికిమాలిన ఆలోచన. దేవుడు ఎప్పుడు చూస్తానే ఉంటాడు. ఆయన కనుదృష్టి మన మీద ఉందని చెప్పండి పక్కన వాళ్ళకి. ఆయన కనుదృష్టి అందరూ చూడండి. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు త్వరగా యెషయా గ్రంథం 49:15 వచనం, యోబు గ్రంథం 28:24 వచనం, త్వరగా యోబు గ్రంథం 34:21 వచనం. తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరుచుదురు గాని. 2 చేతులు ఎత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి. ప్రభు అంటున్నాడు, వాళ్ళు చంటి పిల్లను కూడా మరచొచ్చు తల్లి, కానీ వాళ్ళైనా మరుస్తారు, కానీ నేను మాత్రం నిన్ను. దేవుని ప్రేమ అపారమైన ప్రేమ. అందుకే నేను ముందే ప్రారంభంలోనే చెప్పాను, మరువని ప్రేమ అయింది, మనల్ని విడువని ప్రేమ అయింది. ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన తన భద్రతను, తన కాపుదలను మనకిస్తున్నాడు. ఆయన మర్చిపోలేదు ఎప్పుడు కూడా. యోబు 28:24 వచనం, యోబు 34:21 వచనం. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు. అనండి ఒకసారి, ఎక్కడ చూస్తున్నాడు? అరే చూడలేదని వీళ్ళు అనుకుంటే ప్రభు అంట భూమి అంతము వరకు చూస్తున్నాడు. ఇక్కడ కాదు అమ్మా, నిన్ను కాదు, నీ పక్కన వాళ్ళని కాదు, భూమి అంతం వరకు. అంటే ఈ కొన నుంచి ఆ కొన దాకా దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ నువ్వు చూడలేదు అనుకుంటున్నావు?
నువ్వు చేసే పనుల్లో, నువ్వు మాట్లాడే మాటల్లో, నువ్వు చేసే క్రియల్లో దేవుడు చూడలేదు అనుకుంటున్నావు. కానీ వాక్యం చెప్తుంది ఆయన కనుదృష్టి భూమ్యాంతాన్ని వాళ్ళకు కూడా చూస్తామని. చాలాసార్లు మనం ఇక్కడే మోసపోతున్నాం, నన్ను ఎవరు చూడలేదని. ఇక్కడ వీళ్ళు కూడా అనుకుంటున్నారు యెహోవా చూడండి, యెహోవా ఏం చదివారు చూడండి. 11వ వచనం, 10:11 కీర్తన 10. దాన్ని వదిలిపెట్టకూడదు. దేవుడు మరచిపోయిన ఆయన విముఖుడై, అయ్యో వాళ్ళు హృదయాల్లో అనుకుంటా. అమ్మ ఏమనుకుంటున్నారు? దేవుడు ఎప్పుడు చూడ్డాని. పిచ్చదానా అని చెప్పండి, పక్కన పిచ్చోడా అని చెప్పండి. దేవుడు భూమి అంతవరకు ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మన పనులు చూస్తున్నాడు, మన ప్రవర్తన చూస్తున్నాడు. చూడలేదు అనుకోవటం బుద్ధిహీనత. దేవుడు చూడలేదు అనుకోవటం అమాయకత్వం. ఇంకా ఏం చెప్పాడు తెలుసా? 34:21 వచ్చింది. ఆయన దృష్టి అందరూ ఆమె అని చెప్పండి. నువ్వు చేసే ప్రయాణాలు, నువ్వు నడిచే నడక కూడా ఆయన దృష్టి పెట్టి చూస్తున్నాడు ఆయన. కీర్తన 11:4 వచ్చిన, కీర్తన 11:4 వచ్చిన, 33:14 వచ్చిన, కీర్తన 33:14 వచ్చిన. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. అందరూ ఆమె అని చెప్పండి. ఎలా చూస్తున్నాడంట? కన్నులారా. కానీ వీళ్ళేమంటున్నారు చెప్పండి? చూడ్డం. దేవుడు ఎప్పుడు చూస్తాడు? చూస్తే ఇవన్నీ ఇలా ఎందుకు జరిగితే మన ఇష్టం వచ్చినట్టు కొనసాగుతున్నాం కదా అనుకుంటున్నారు. లేదో, దేవుడు చూస్తున్నాడు, అందరిని చూస్తున్నాడు, కన్నులారా చూస్తున్నాడు. దేవుని కన్ను దృష్టి నుంచి దాక్కోగలవా? తప్పించుకోగలవా? దుస్తుల్లాగా, పొగరెక్కిన వాళ్ళలాగా, మనం గర్విష్టి వాళ్ళలాగా దేవుడు చూడ్డానుకోవటం ఎంత అమాయకత్వం అది. దేవుడు నీ చర్యలన్నీ చూస్తున్నాడు, నీ నడక చూస్తాడు, నీ పడక చూస్తాడు. 139లో కీర్తనకారుడు చెప్పాడు, నా చర్యలన్నీ నీకు బాగా తెలుసు. నేను కూర్చోవటం తెలుసు, నేను నుంచోవటం తెలుసు, నా నడక తెలుసు, నా చదవరే ఇంత వివరంగా చెప్పానుగా. 139 మొదట వచ్చిన, యెహోవా పరిశోధించి తెలుసుకున్నావు. ఇదిగో చెప్పండి, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు. నాకు తలంపు అనేది నా మెదడులో రాకముందే నువ్వు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడక, నా పడక అనండి. ఏం చేస్తున్నాడంట? నడక తెలుసు, పడక తెలుసు, మన మార్గాలు తెలుసు, మన ఆలోచనలు తెలుసు. దేవునికి తెలియంది ఏంటి? కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే దేవుడు మర్చిపోయాను, ఆయన ఎప్పుడు చూడడు అనుకుంటున్నారు, ఆయన విచారణ చేయడం అనుకుంటున్నారు, భయం అనుకొని ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడు కూడా మనం ఇలాంటి భక్తిహీనమైన దుష్టుల చర్యల్లో పాల్పంపులు పొందకుండా ఉండడం కోసం దేవుడు రాసి పెట్టాడని నేను ఈ విషయాన్ని చెప్తాను. ఒక మాట మాత్రం చెప్పగలను, దుష్టుడి జీవితం అలా ఉందని విస్మరించబాకండి. వాళ్ళు చేసుకున్న దాంట్లో వాళ్ళు చిక్కుంటారని 2వ వచనంలో చెప్పాడు. చదువుతారా మీరు? వారు యోచించిన, దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వాడు యోచించిన మోసక్రియలలో వాడే చిక్కుంటాడు. దేవుడు ఇలాంటి జీవితాన్ని మనకు దూరపరిచి ఆయన కృపారెక్కల చాటును మనల్ని దాచి కాచును గాక. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీరు మా కొరకు మరణించి కల్వరి శిలువలో ప్రాణమిచ్చి విలువ పెట్టి మమ్మల్ని కొన్నారు. మేమేమించి మీ రుణం తీర్చగలం? మేము దుష్టమైన ఆలోచనలతో నైనా గర్విష్ఠులంగా మారి నీ సన్నిధికి దూరం అయ్యే వాళ్ళంగా